ఈరోజు వచ్చేసి రేషన్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మన 2025 గైడ్లైన్స్ ప్రకారం. అండ్ కొత్త రేషన్ కార్డు కానీ, పాత రేషన్ కార్డు కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆన్లైన్లో మీ ఓన్గా, అంటే మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఏపీ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఇది. ఓకేనా. సో మీకు లాస్ట్ వరకు చెప్తాను, స్టెప్ బై స్టెప్ కార్డు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఓకేనా. లాస్ట్ స్టెప్ వరకు. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా వెబ్సైట్కి అనేది రావచ్చు అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా డిజి లాకర్ అని కొట్టినా కూడా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ సైడ్ మీద క్లిక్ చేస్తే సో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది అనమాట వెబ్సైట్. సో దీంట్లో వచ్చేసి మనకు ఓపెన్ అవుతుంది. ఓకే. సో వీటిలో వచ్చేసి మనం ఫస్ట్ సైన్ ఇన్ అవ్వాలి. ఓకేనా. మీరు ఫస్ట్ సైన్ ఇన్ అయితే మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఫస్ట్ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి మీకు రిజిస్టర్ ఏ విధంగా చేసుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్, యూజర్ నేమ్ అండ్ ఆధార్ కార్డ్, సో వీటి మూడిటితో కూడా లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు అకౌంట్ లేదనుకుంటే కనుక, సో మీరు ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడుగుతుంది అనమాట. సో మొబైల్ నెంబర్తో లాగిన్ అవుదాం ఫస్ట్. ఓకే. సో మీకు ఓటీపీ వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా ఎంటర్ చేయండి. సో మనమైతే ఎంటర్ అయ్యామన్నమాట. సో లాగిన్ అయ్యాము. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మన నేము, తర్వాత ఓకేనా, మన డీటెయిల్స్, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ విజిబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వ్యూఆర్లో మనకు ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా ఇష్యూ అయ్యాయి అని చెప్పేసి కూడా మొత్తం చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తుంది నాది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఆధార్ కార్డు కూడా చేసుకోవచ్చు, రేషన్ కార్డుతో సహా ఆధార్ కార్డు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకు రేషన్ కార్డు ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. ఓకే. సో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. మొబైల్లో కూడా వస్తుంది మీకు సెర్చ్ డాక్యుమెంట్స్. సో సెర్చ్ మీద క్లిక్ చేయండి. సో అలాగే రేషన్ కార్డ్ అనేది టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్లో మీరు ఏం చేస్తారంటే, ఓకేనా, రేషన్ కార్డ్ అని టైప్ చేయండి. రేషన్ కార్డ్. ఓకే. మనకు స్టేట్ కూడా ఇక్కడ అడుగుతుంది కాబట్టి స్టేట్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఇద్దాం. సో మనకి 4 వెబ్సైట్లు వచ్చాయన్నమాట. ఓకేనా. మనకి రేషన్ కార్డ్ కావాలి కాబట్టి ఫస్ట్ది సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కాబట్టి ఇది కొడదాం. ఓకే. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు వచ్చిందనమాట రేషన్ కార్డ్ అని చెప్పేసి. ఓకేనా. మీరు వన్స్ రేషన్ కార్డు మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ అవుతుందన్నమాట. మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ. సో మీ నేము యాజ్ పర్ ఆధార్ కార్డ్ కానీ, లేదంటే వేరే దాని ప్రకారం కానీ నేము, తర్వాత మీ జెండరు, తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను టైప్ చేస్తాను రేషన్ కార్డ్ నెంబరు. సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు రేషన్ కార్డు అనేది వచ్చేసింది. ఓకేనా. సో మీరు కూడా ఇక్కడ ఆధార్ కార్డు కూడా వచ్చేసింది. మీరు ఆధార్ కార్డు కావాలని చేసుకోవచ్చు, రేషన్ కార్డు కావాలని చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లేదంటే వేరే డాక్యుమెంట్స్ అయినా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో మీకు వీటికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ దీంతోపాటు మనకి ఇక్కడ ఫెసిలిటీస్ వచ్చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయాలని చెప్పలేదు అంటున్నాం మళ్ళీ అనుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మీరు లాగిన్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఏమేమి ఆల్రెడీ చేసుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ డౌన్లోడ్లో ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఓకే. సో మళ్ళీ మీరు హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే, సో ఇక్కడ హోమ్లో వచ్చేసి మీకు ఇష్యూ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చూపిస్తుంది కదా. చూడండి ఇక్కడ ఇష్యూ డాక్యుమెంట్స్లో మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇందాక ఒకటే ఉండింది, ఇప్పుడు 2 వచ్చాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇంకోటి కూడా ఇష్యూ డాక్యుమెంట్స్ ఉన్నది కదా, సో దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఇష్యూ అనేది. సో తర్వాత సర్చ్ డాక్యుమెంట్స్లో ఒకవేళ వేరే కార్డు లైక్ ఆధార్ కార్డు కావాలన్నా చేసుకోవచ్చు, అది చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ క్యాండిడేట్స్ కూడా హైదరాబాద్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఆధార్ కార్డు కొడదాం. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ అది ఫస్ట్ నుంచి అడుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్. సో మనం ఆంధ్రప్రదేశ్ చేసి సో ఆధార్ కార్డ్ అని కొడదాం. సో ఆధార్ కార్డ్ అయితే ఇచ్చానమాట.
ఓకేనా. సో మనకి ఇక్కడ మీ సేవ సర్వీస్ కూడా ఉందన్నమాట. ఓకేనా. సో మీ సేవలో కూడా మనము క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే వేరే డాక్యుమెంట్స్ కానీ చూసుకోవచ్చు. లైక్ నేను జిఎస్డబ్ల్యూఎస్ కొడతాను. సో ఓకేనా. సో ఇక్కడికి వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది. సో ఫ్యామిలీ మెంబర్షిప్ది, హెల్త్ కార్డ్ సర్టిఫికేటు, సో ఇన్కమ్ సర్టిఫికేట్, సో ఇంటిగ్రేటెడ్ ఇష్యూడ్, సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చేసుకోవచ్చు. లేట్ రిజిస్ట్రేషన్ లైక్ డెత్ సర్టిఫికేట్స్ కానీ, సో ఓబీసీ సర్టిఫికేట్, అడంగలు. సో ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ లాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చాలా సర్టిఫికేట్స్ సేల్స్ అండ్ అగ్రిమెంట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా. సో ఈ అప్లికేషన్లన్నీ మనము ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ సో మనం ఆధార్ కార్డ్ని చూడలేదు కాబట్టి చూద్దాం మళ్ళీ. మనకి యూఐడిఏ పోర్టల్లో కూడా చేసుకోవచ్చండి ఇది. ఓకేనా. సో దాంట్లో కూడా మనం ఏమి చెప్తాను ఏ విధంగా అనేది. మనకు డ్రైవ్లో ఇక్కడ వచ్చేసి మనము ఒకవేళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ లైక్ పీడిఎఫ్ ఫైల్స్ కానీ హెల్త్కి సంబంధించినవి కానీ ఇవన్నీ మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో వీటికి ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ సేవ్ చేసుకోవచ్చు ఆన్లైన్ మీ పోర్టల్లో. మీ యొక్క వెబ్సైట్లో ఈ డిజిటల్ వెబ్సైట్లో మీ ఐడి ఉంటుంది కదా, మీ ఐడియాలు ఇవన్నీ సేవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో మనకు సర్వీస్ ఏమేమి ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అబౌట్ డిజిటల్ సర్వీసెస్. సో ఇలా చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయన్నమాట డిజిటల్ లాకర్లో. ఓకేనా. సో వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. సో మనకు వచ్చేసి ఎస్ఐపి ఫీకో కోర్స్ వచ్చేసి తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో న్యూ బ్యాచెస్కి. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఆర్ ఎంబీఏ కంప్లీట్ చేశారో ఫినాన్షియల్గా వెళ్ళాలనుకుంటున్నారో సో ఫినాన్స్ సైడ్ సో ఎస్ఐపి ఫీకో అనేది సో మన కోర్స్ వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లోనే సో ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైలీ 2 to 3 hours. సో మీ రిక్వైర్మెంట్ బట్టి నేను అనేది షెడ్యూల్ చేస్తాము. సో ఏ విధంగా అనేది టైం షెడ్యూల్ అనేది సో ఆల్మోస్ట్ 40 to 60 days అనేది ఉంటుంది. సో 10 years. సో మనకి 60 daysలోనే సో కోర్స్ అనేది కంప్లీట్ చేసి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి సో రియల్ టైమ్ సినారియోస్లో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనమాట. సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు తప్పకుండా రిప్లై అనేది వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ.